Sir, how do you explain complex surgeries to patients? సో అందరు పేషెంట్స్కి నేను సర్జరీకి వెళ్ళక ముందు కౌన్సిలింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఏదన్నా పిక్చర్ చూపించి ఏ లొకేషన్లో క్యాన్సర్ ఉంది, ఏ సర్జరీ చేయబోతున్నాము, ఎలా ఉంటుంది అనేది పిక్చర్స్లో చూపించన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లేదంటే ఒక డయాగ్రామ్ వేసి దానిలో చూపించన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఎడ్యుకేటెడ్ అయితే నేను చాలా మందికి ఐ ఆస్క్ దెమ్ టు సీ సమ్ యూట్యూబ్ వీడియోస్ ఆల్సో రిలేటెడ్ టు దట్ సర్జరీ, సో దట్ ఆ సర్జరీ యొక్క కాంప్లెక్సిటీ అనేది వాళ్ళకి అర్థమవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి దాంట్లో ఉన్న కాంప్లికేషన్స్ ఏంటి, ప్రీ ఆపరేటివ్గా ఎలా వర్కప్ చేయాలి, పోస్ట్ ఆపరేటివ్గా కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి అనేది కూడా వాళ్ళకి అర్థం. What's the most common misconception patients have about surgical oncology? నాట్ జస్ట్ సర్జికల్ ఆంకాలజీ, బట్ చాలా మంది పేషెంట్స్కి ఒక మిస్కన్సెప్షన్ ఏంటి అంటే క్యాన్సర్ అనగానే అదేదో ఒక మరణ శాసనం అనుకుంటారు. బట్ ఇప్పుడున్న అడ్వాన్స్మెంట్స్తో చాలా వరకు క్యాన్సర్స్ క్యూరబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్లో ఆల్మోస్ట్ మనము డెఫినెట్గా ట్రీట్ చేసినట్లయితే క్యాన్సర్ని కంప్లీట్గా జయించి క్యాన్సర్ ఫ్రీ లైఫ్ని చూడొచ్చు. అడ్వాన్స్ కేసెస్లో కూడా విత్ ద రీసెంట్ టెక్నాలజీస్ మనము వాళ్ళ సర్వైవల్ని పెంచడానికి చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సర్జికల్గా ఉన్నాయి, మెడికల్ ఆంకాలజీ పరంగా ఉన్నాయి, రేడియేషన్ పరంగా కూడా. Sir, how do you support patients emotionally before and after surgery? సో బేసికల్లీ నేను కాంప్లికేషన్స్ అన్ని ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి వి గివ్ దెమ్ హోప్. ఇలా చేయడం వల్ల పేషెంట్ క్యాన్సర్ ఫ్రీగా జీవించగలడు, తద్వారా ఓవరాల్ సర్వైవల్ రేట్ అనేది కూడా పెరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఎమోషనల్గా వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ అనేది కాంప్లికేషన్స్, సైడ్ ఎఫెక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ సర్జరీ కాకుండా కీమోథెరపీ అయినా కూడా, కీమోథెరపీలో సైడ్ ఎఫెక్ట్స్ కూడా దేర్ ఆల్ రివర్సబుల్. ఓన్లీ ఆ ట్రీట్మెంట్ తీసుకున్నంత కాలమే ఉంటుంది తప్ప, అండ్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ ఆల్ ద సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ రివర్సబుల్. సో వాళ్ళకి అలా ఎక్స్ప్లెయిన్ చేసి ఐ ఎమోషనల్లీ కన్విన్స్ దెమ్. How do you decide between surgery and other treatment options? సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మేము ట్యూమర్ బోర్డ్ అనేది ఫామ్ చేసుకొని ప్రతి కేసుని మేము ట్యూమర్ బోర్డ్లో సర్జికల్ ఆంకాలజిస్ట్, మెడికల్ ఆంకాలజిస్ట్, రేడియేషన్ ఆంకాలజిస్ట్ ముగ్గురం కలిసి వాట్ ఈస్ ద బెస్ట్ పాసిబుల్ ట్రీట్మెంట్ యాజ్ పర్ ప్రోటోకాల్ ఫర్ దిస్ పర్టికులర్ పేషెంట్ అనేది డిసైడ్ చేసుకొని తద్వారా మేము ఆ పేషెంట్కి ద బెస్ట్ పాసిబుల్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది.